మిరియా విజయ గారేమి రాజకీయ నేపథ్యం కుటుంబం నుంచి రాలేదు. ఎందుకంటే మీ హస్బెండ్ వచ్చేసి పెరియా సాయిరాజ్. సో తిను టీడీపీలో ఉండేవారు ఫస్ట్. టీడీపీ నుంచి ఎందుకని బయటకొచ్చేసారు? టీడీపీ నుంచి మేము ఎందుకు వచ్చాము అంటే, యాక్చువల్లీ అక్కడ ఉండలేక, ఇమడలేక, మా ఎథిక్స్‌ని మేము చంపుకోలేక, ఇంకా అలా ఉండిపోయే మనస్తత్తులు మేము కాము. సో, మేము ఏంటి అన్నది అందరికీ, ఇక్కడ వాళ్ళందరికీ తెలుసు. ఒకళ్ళ కింద మనం ఉండలేము అన్న ఒక్క దీంతో, అప్పుడు ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అప్పుడు అక్కడ జైల్లో ఉండేటప్పుడు ఈయనకి ఎన్నో సార్లు పిలుపు రావడం మాకు చాలా నచ్చి, అప్పుడు రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ఆయన ప్రభుత్వం ఉండేది. ఆయన ఎన్నో మంచి పనులు చేశారు. వాళ్ళ అబ్బాయి పిలుస్తున్నారని మేము ఆకర్షితులై, అంత మంచి చేస్తున్నారు. మేము సర్వీస్ ఓరియెంటెడ్ పీపుల్. సో, మేము రాజకీయాలు చేయడానికి రాజకీయాల్లోకి రాలేదు. సో, మేము రావడమే మేము సర్వీస్ ఓరియెంటెడ్‌గా వచ్చాం. మా హస్బెండ్‌కి శాలరీ వచ్చేది. సో, ఆ శాలరీ అంతా కూడా మేము కిడ్నీ పేషెంట్స్‌కి ఎవ్రీ మంత్ ఒక్కొక్క పేషెంట్‌కి 2000 లాగా మేము డొనేట్ చేసాం. ఒక్క రూపాయి కూడా మా హస్బెండ్ శాలరీ మేమైతే వాడలేదు. సో, వీ హ్యావ్ కమ్ ఇంటు ద పాలిటిక్స్ టు డూ ద సర్వీస్ తప్ప రాజకీయం చేయడానికి రాలేదు. సో, ఇప్పుడు ఇది జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ మాకది బాగా నచ్చింది. ఎందుకంటే మేము అలా సర్వీస్ ఓరియెంటెడ్ కాబట్టి మేము ఇక్కడ ఉండలేక అందులోకెళ్ళిపోయాం. అంటే అంత సర్వీస్ చేశారు. తర్వాత మీరు వాటర్ ప్లాంట్స్ గాని ఇవన్నీ గూడా పెట్టారు. మరి ఎందుకని 2019లో పార్టీ అంత వేవ్‌లో ఉన్నప్పుడు గూడా మీ హస్బెండ్ పోటీ చేశారు. లాస్ట్ టైమ్ 2019లో ఆయనే కంటెస్ట్ చేశారు వైసీపీ నుంచి. సో, ఎందుకు ఓడిపోయారు? ఇదేమైందంటే కరెక్ట్‌గా ఎలక్షన్స్ ముందు తిత్లీ వచ్చిందండి. సో, తిత్లీ వచ్చినప్పుడు ఏమైందంటే అప్పుడు పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర విజయనగరంలో ఉన్నారు. సో, అప్పుడు అంటే డోంట్ గెట్ మీ రాంగ్, ఇక్కడ ప్రజలేమనుకున్నారంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. అప్పుడు విజయమ్మ గారు వచ్చారు. సో, పాదయాత్రను బ్రేక్ చేయడం ఎందుకు, ఆయన వస్తారు కదా అని కొంత డిలే అయింది. కానీ చేయాల్సినవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఫుల్‌ఫిల్ చేశారు. నెల్లూరు నుంచి ఒక టీమ్ వచ్చింది. వాళ్ళకి ఇవ్వాల్సినవన్నీ ఇచ్చారు. తిత్లీ వచ్చినప్పుడు అన్ని విధాలుగా ఆదుకున్నాం. కానీ వీళ్ళేంటంటే పక్కనే ఉండి రాలేదు అని ఒకటి. ఆ తర్వాత ఏమిటి అంటే కరెక్ట్‌గా ఎలక్షన్ ముందర ఇంకా కరెక్ట్‌గా ఒక 2, 3 డేస్ ఉంది అనగా కనీసం ల్యాండ్ ఉంది లేదు చూడకుండా అందరికీ కూడా తిత్లీ బాధితులందరికీ కూడా హ్యూజ్ అమౌంట్స్ వచ్చేసాయి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్. సో, ఒక్కొక్కరికి ఒక ఎకరా ల్యాండ్ లేనోడు కూడా 17 lakhs ఇలా వచ్చేసేసరికి అసలు నేను ఇలా చెప్పకూడదు ఓపెన్‌గా. అలా రావడం వల్ల సో, అందరూ కూడా మాకు ఆదుకున్నారు. అందరికీ కూడా అమౌంట్ వచ్చింది అన్న ఒక మెయిన్ కారణంతోనే మనం ఓడిపోవడం జరిగింది. అలానే ఇప్పుడు చూసుకుంటే మీకు కూడా అంటే ఇక్కడ ప్రభుత్వం కూడా బటన్ నొక్కుతుంది, డైరెక్ట్‌గా వాళ్ళకెళ్ళిపోతున్నాయి. అలాంటి సిట్యుయేషన్స్ మళ్ళీ ఇప్పుడు వైసీపీకి ఏమైనా క్రియేట్ అవుతున్నాయా? మరి ఇక్కడ కూడా ఇస్తున్నారు కదా డబ్బులు. ఇప్పుడు డెఫినెట్‌గా మారిందండి. ఎందుకంటే ఇప్పుడు మేము గడప గడపకు మన ప్రభుత్వం అన్న గవర్నమెంట్ ప్రోగ్రాము అది చాలా సక్సెస్ అయిందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే మేము ప్రతి గడప తొక్కాము, ప్రతి ఇంటికి వెళ్ళాము, ప్రతి ఒక్కరి సమస్య తెలుసుకున్నాము. సో, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు రియలైజేషన్‌కి అయితే వచ్చారు. ఏంటి, గత ప్రభుత్వాలన్నీ హామీ చెప్పాయి, నిజంగానే చేయలేదు. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ఇస్తున్నారు, చేస్తున్నారు అన్న ఆలోచన అయితే వచ్చింది. ఈసారి డెఫినెట్‌గా మార్పయితే వస్తది. లాస్ట్ టైం మనం జస్ట్ ఒక 7000 ఓట్స్‌తోనే మనం ఓడిపోయాం. సో, ఈసారి అలాంటి అంటే పరిస్థితి అప్పట్లో ఉండదు. తక్కువ టైం కూడా ఉన్నట్టుంది. లాస్ట్ మినిట్‌లో అవును. అనౌన్స్ చేయటాలు ఇవి కూడా అవును. ఏవో రీజన్స్ అవును. ఉన్నట్టున్నాయి ఇంకా. అవి కూడా ఉన్నాయి. అంటే ఎప్పుడు అనౌన్స్ చేశారు? ఆల్‌మోస్ట్ 16 డేస్ ముందు అనౌన్స్ చేయడము. సో, అందుకని అది కూడా ఎందుకని అంత లాంగ్ టైం తీసుకోవాల్సొచ్చింది వైసీపీకి అప్పట్లో? అంటే ఎప్పుడైనా ఒక పార్టీ బలంగా ఉందనుకోండి, మీకు యాస్పిరెంట్స్ ఎక్కువవుతారు. ఎందుకంటే అందరికీ హోప్స్ ఉంటాయి. లైక్ సో, అప్పుడు ఏంటయింది అంటే సో, అందరూ కావాలని అనుకునే యాస్పిరెంట్స్ ఎక్కువున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటి అంటే సాయిరాజ్‌కి ఇవ్వాలని చాలా ఉండింది. ఎందుకంటే అప్పుడు మేము ఎమ్మెల్యేగా ఉండుండగా మేము రాజీనామా చేసి ఆ పార్టీ నుంచి చేస్తారు మాకు ఆ తర్వాత సస్పెండ్. ఉండుండగా రాజీనామా చేసి మేము కలిసామనమాట. సో, ఫస్ట్ ప్రామిస్ ఆయన ఏం చేశారంటే మాకు ఎంపీగా కంటెస్ట్ చేయమని చెప్పారు సాయిరాజ్ గారికి. కానీ అప్పుడు మేము చేయలేదు. సో, అందుకని చెప్పి మొన్న మాకు ఇచ్చినప్పటికి మేము నారో ఎడ్జ్‌లో ఓడిపోయినప్పటికీ ఎక్కడ కూడా రాష్ట్రంలో ఎవరికీ కూడా ఫస్ట్ అయితే డిక్లేర్ చేయకుండా మన డీసీఎంఎస్ చైర్మన్ సాయిరాజ్ గారికి ఇవ్వడం జరిగిందండి మా హస్బెండ్‌కి. ఆ తర్వాత ఇవాళ నేను జెడ్పీ చైర్మన్ అయ్యాను.
ఇప్పుడు మళ్ళీ నాకే ఎందుకని సాయిరాజ్ గారిని కాదని మీకు ఇస్తున్నారు సీట్ ఇక్కడ? ఇక్కడ ఎందుకు ఇస్తున్నారు అంటే మరి అది సర్వే చేసి ఉండొచ్చు. ఇప్పుడు ఫ్యామిలీలో ఇప్పుడు నేను వేరు కాదు, ఈయన వేరు కాదు. సో మేబీ సర్వే రిపోర్ట్స్ అన్ని, గ్రౌండ్ రిపోర్ట్స్ అన్నీ తీసుకొని ఇక్కడ మహిళా ఓటు కూడా ఎక్కువ. సో దీని మీద ఇచ్చారు. సో అంటే ఏంటి మీ స్ట్రాటజీస్ ఏంటి నెక్స్ట్ ఈ ఎలక్షన్కి వెళ్ళడానికి? అసలు మీకు ఎందుకు వేయాలి ఓటు, మీ పార్టీకి కానీ మీకు కానీ? ఎందుకు వెయ్యాలా? అసలు ఎందుకు వేయకూడదని నేను అడుగుతాను. ఎందుకు వేయరండి? ఇవాళ ఎప్పుడైనా ఒక పేద ప్రజలు అసలు ఒక పిల్లవాడు స్కూల్‌కి వెళ్ళాడా, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్‌కి? ఈరోజు ఇంటి దగ్గరికే 1వ తారీఖైతే తలుపు తట్టి పెన్షన్స్ ఇస్తున్నారు. ఇంటి వరకే రేషన్ తెచ్చిస్తున్నారు. మహిళా సాధికారత యాజ్ ఎ విమెన్ మనమే మాట్లాడుకుందాం. ఎప్పుడైనా మాటల వరకే ఉంది తప్ప ఎప్పుడైనా చేతుల్లో అసలు ఎవరైనా చేసి చూపించారా? ఇప్పుడు ఈ మధ్య మనకి పార్లమెంట్‌లో మనకి బిల్ పాస్ అయింది 33%. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మోర్ దెన్ 50% చేశారని నేను అంటాను. మన ఊర్లలోనే మహిళలందరికీ కూడా ఎక్కువ శాతం వాలంటీర్స్ అని చెప్పి 50 హౌసెస్‌కి మరి అమ్మాయిలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. సామాజిక న్యాయం అని చెప్పి ఇవాళ అన్ని క్యాస్ట్‌లో ఉన్న వాళ్ళందరికీ కూడా అప్లిఫ్ట్‌మెంట్ చేశారు. మళ్ళీ అందులో 50% విమెనే ఉన్నారు. ఇవాళ అలా చూసుకుంటూ వస్తే నేను కూడా ఒక బీసీ మహిళ. మరి మా ఒక్క జెడ్పీ చైర్మన్సే తీసుకుంటే 13లో 7 మంది విమెనే. సో ఎక్కువ విమెన్‌కి మోర్ దెన్ 50% జగన్మోహన్ రెడ్డి గారే ఇచ్చారు. ఆయన సంక్షేమం అన్నీ కూడా మహిళలకే ఎక్కువ ఉన్నాయి. మహిళల ఓట్లు ఒక్కటే పడితే ఎలా జగన్? ఇప్పుడు పురుషుల ఓట్లు పడిపోవా? ఎందుకు పడవండి? ఇప్పుడు పురుషులకి ఏం తక్కువ చేశారు చూడండి. ఇప్పుడు రైతు భరోసా ఉందండి. వాళ్ళకి ఎప్పుడైనా ఎవరన్నా ఇచ్చారండి? వాళ్ళకి ఆర్థికంగా ప్రతి సంవత్సరం 13,500 ఇవ్వడమే కాకుండా ఇవాళ ఆర్బీకే సెంటర్స్ పెట్టి వాళ్ళు ఎక్కడికో వెళ్ళే అవసరం లేకుండా వాళ్ళ ఊర్లోనే వాళ్ళకి ఏం కావాలి, ఏ విత్తనాలు కావాలి, ఏ పెస్టిసైడ్ కావాలి, వాళ్ళు సాగిస్తున్న భూమిలో సాయిల్ టెస్ట్ చేసి ఏ పంట వేస్తే వాళ్ళకి లాభం వస్తుందనే విధానాన్ని తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. దీంతో పాటు 13,500 వాళ్ళకి ఇస్తున్నారు. మరి ఇవాళ ఈ క్రాపింగ్ చేసి పంట నష్టమైన వెంటనే డబ్బులు ఇస్తున్నారు. ఇలాంటి ప్రభుత్వం ఎక్కడైనా ఉందా అండి? మరి ఇవాళ చేతి వృత్తి చేసేవాళ్ళు ఉన్నారు. నాయి బ్రాహ్మణులు కావచ్చు, ఆటో తమ్ముళ్ళు కావచ్చు, రజకులు కావచ్చు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ వాళ్ళందరికీ కూడా తోడు అని చెప్పి 10,000 ఇస్తున్నారు. మరి ఎకనామికల్గా ఫార్వర్డ్ క్యాస్ట్ ఉండి కూడా వాళ్ళు పావర్టీ లైన్ బిలో ఉన్న వాళ్ళకి ఈబీసీ నేస్తం ఇస్తున్నారు. ఎవ్వరికీ అన్యాయం చేయలేదండి, అందరికీ చేశారు. అయితే మహిళలకి కొంచెం ఎక్కువ చేశారు. వి షుడ్ ఫీల్ హ్యాపీ. ఎందుకంటే మన మహిళలు ఎప్పుడూ కూడా మన కోసం ఎప్పుడూ ఆలోచించాం. టు బి ఫ్రాంక్, మీరు కూడా ఒక మదర్ అవ్వచ్చు కదా. సో మనం ఎప్పుడు కూడా మన ఫ్యామిలీ, మన ప్రయారిటీస్ ఎప్పుడు మనకి లేదు. సో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నప్పుడు ఇవాళ అందరూ కూడా ఇండివిజువల్గా మన థింకింగ్లో కానివ్వండి, ఫిజికల్గా కానివ్వండి, మేము చేయగలం అన్న ధైర్యం ప్రజల్లో ఇవాళ వాలంటీర్ వ్యవస్థలో చేస్తున్న మహిళల్లో చూస్తున్నాను. మరి ఇవాళ చూడండి, ఒక సచివాలయం వ్యవస్థ పెట్టి అక్కడ మరి విమెన్ కానిస్టేబుల్స్కి, వీళ్ళకి లేడీస్కే పెడుతున్నారు. వాళ్ళు కూడా మరి వీళ్ళందరూ కూడా ఉమెన్ ఎంపవర్మెంట్ ఎంకరేజ్ చేసినట్టే కదా. సో వాళ్ళ థింకింగ్ ఇప్పుడు మారింది. తను కూడా ఎమ్మెల్యే అయ్యారు. సో ఎలా మీరు అతన్ని ఢీ కొట్టడానికి ఏంటి మీ ప్రణాళికలు ఏంటి? ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు? మా బలం జగనన్న అండి. మేము ఇచ్చిన సంక్షేమం, మేము చేస్తున్న సర్వీసు మా బలము, మా ధైర్యం కూడా. ఆయన కంటిన్యూస్గా 2 టైమ్స్ ఉన్నారు. ఏం చేశారు? నిజంగా వాళ్ళ హయాంలో ఒక బాడీ కూడా క్రియేట్ చేయలేదు. అప్పుడు మరి వాళ్ళ హయాంలో సర్పంచ్లు లేరు, ఎంపీటీసీ లేరు, జడ్పీటీసీ లేరు, అసలు జడ్పీ చైర్పర్సనే లేదు. ఇవాళ మన హయాంలో, అంటే ఇది నేను గొప్పగా చెప్తున్నాను, మేము బాడీ ఫామ్ అయిన తర్వాత ఇది మాత్రం గోల్డెన్ పీరియడ్ అండి ఫర్ ఎవ్రీ జడ్పీటీసీ, ఎవ్రీ సర్పంచ్, ఎవ్రీ ఎంపీటీసీ యాజ్ వెల్ యాజ్ ఎవ్రీ జడ్పీ చైర్పర్సన్. ఎందుకు అంటే ఇన్ని నిధులు జడ్పీలో ఉన్నాయి అని చెప్పి కింద ఉన్న ఎంపీటీసీ గారికే తెలియదండి. మండల పరిషత్లో ఎన్ని నిధులు ఉన్నాయి, జడ్పీలో ఎన్ని నిధులు ఉన్నాయి, జడ్పీటీసీ మనకు ఊరికి ఎన్ని మనం చేయగలం అన్నది కూడా చాలామందికి తెలీదు. నాకు తెలిసి నేను చైర్మన్ అయిన తర్వాత ప్రతి నియోజకవర్గంలో నాట్ లెస్ దెన్ 2 crores నేను ఇచ్చానండి. డ్రైన్స్ వేయించుకున్నారు, చిన్న చిన్న సీసీ రోడ్స్ వేయించుకున్నారు, మరి బోర్స్ వేయించుకున్నారు. మరి ఇవే కాకుండా వాళ్ళ ఊరికి సంబంధించి ఒకవేళ శ్మశాన వాటికి కాంపౌండ్ వాల్స్ కానివ్వండి, ఇంకేమైనా వాళ్ళకి కావాల్సినవి ఉంటే చాలా కమ్యూనిటీ హాల్స్ కానివ్వండి, ఇవన్నీ మేము జడ్పీ నుంచి చేయగలిగాం. సో
డెవలప్మెంట్ అన్నది ఆల్రెడీ ఊర్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసేసారు. నాడు నేడు స్కూల్స్ పెట్టి, ఒక వాలంటీర్స్ వ్యవస్థ పెట్టి, సచివాలయం వ్యవస్థ పెట్టి, ఆర్బీకే సెంటర్సు, మరి ఇది ఉమెన్ హెల్త్ కేర్ సెంటర్స్ అన్నీ పెట్టేశారు. ఇవి కాకుండా ఇంకా ఊర్లో కావాల్సినవి కూడా మనం చేసాం. కాకపోతే ఒకటి ఏంటి అంటే, వాళ్ళు కంటిన్యూగా 10 ఇయర్స్ 15 ఇయర్స్ పరిపాలించినా చేయలేంది, మనము ప్రభుత్వం 5 ఇయర్స్లో 2 ఇయర్స్ కరోనా వెళ్ళిపోయినప్పటికీ 2.5 ఇయర్స్లో మోర్ దెన్ 75% చేసామని చెప్తాం. వాళ్ళు కనీసం 20% కూడా చేయలేదు. వాళ్ళు ఇచ్చాపురం మీరు ఒకసారి వెళ్ళండి, రోడ్స్ అన్ని దగ్గర చూడండి, ఎక్కడికక్కడ శిలాఫలకాలు కనిపిస్తాయి. వాళ్ళు ఏం చేశారంటే కరెక్ట్గా ఎలక్షన్స్ ముందు ఆ రోడ్ శాంక్షన్ అయిపోయిందని చెప్పి వాళ్ళు వేశారు తప్ప ఎక్కడ కూడా ఒక రోడ్ వేయలేదు. అన్నీ మేమే కంప్లీట్ చేసాం. మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాతే మేము చేసాం. సో ఇప్పుడు మాది మాటలు చెప్పే ప్రభుత్వం కాదు, చేతల్లో చేసి చూపించే ప్రభుత్వం. వాళ్ళు ఏంటి అంటే మాటలే చెప్తారు. ఈ రోజుకి కూడా వాళ్ళు ఏం చేశారన్నది చెప్పలేరు. ఎంతసేపు రామారావు గారు ఇచ్చిన పథకాల 2 రూపాయలు బియ్యం అంటే డోంట్ గెట్ మీ రాంగ్, వాళ్ళు ఎంతసేపు వాళ్ళు చెప్పినవే చెప్తారు తప్ప వీళ్ళు ఏం చేశారని చెప్పమనండి. మేము చెయ్యబోదేదే చెప్తున్నారు వాళ్ళు. మేము అధికారంలోకి వస్తే ఈ సూపర్ 6 ఇస్తాము, మీ భవిష్యత్తుకి గ్యారంటీ ఇస్తాం అనేవేవో చెప్తున్నారు. కానీ మా ఎజెండా మేము ఆల్రెడీ ఇచ్చేసాం, ఆల్రెడీ చూసేశారు. ఎందుకంటే అక్కడ బటన్ నొక్కుతున్నారు, డైరెక్ట్గా ప్రజలకి అకౌంట్లోకి వెళ్ళిపోతుంది. మాది అకౌంటబుల్గా ఉంది, వాళ్ళది అకౌంటబిలిటీ లేదు. ఎందుకంటే బడ్జెట్ అన్నది ఎప్పుడు సేమే ఉంటుంది ఎవ్రీ గవర్నమెంట్కి. సో ఆయన అక్కడ బటన్ నొక్కుతున్నారు, ఇక్కడికి డైరెక్ట్గా ప్రజలతో లింక్ అయిపోయారు. జగన్ గారు ఉంటే చాలు, ఇంక లీడర్లు వీళ్ళందరూ ఎందుకు అనుకుంటే, ఎమ్మెల్యేలు కూడా లెక్క చేయకుండా ఓటు అయిపోతే ఏం చేయాలి? జగన్ని దండం పెడతా, జగన్ అన్నకి దండం పెట్టి జగన్ అన్న ఇచ్చారు కూడా జగన్కే వేయాలి కదండి. పోనీ ఎమ్మెల్యేస్కి వేయకపోయినా మరి ఇచ్చిందంతా జగన్ గారే కదా. బటన్ నొక్కితే డబ్బులు ఇస్తున్నాయి అంటే జగన్ గారు ఇచ్చినట్టే కదా. సో అప్పుడు ఏ గుర్తుకి వేయాలి? ఫ్యాన్కే వేయాలి కదా. సో ఇప్పుడు మరి మొన్న గెలిచిన ఎలక్షన్స్ అన్నీ కూడా జగన్ గారి ఇమేజ్ మీద మేము అందరం గెలిచాం. అది చెప్పడానికి మేము ఎంతో ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే మా దాంట్లోనే మొత్తం మాకు 40 ఉంటారు, 40 మండల్స్లో ఒకే ఒక్క టీడీపీ జెడ్పీటీసీ ఏడు తప్ప మిగతా 39 ఆర్ ఫ్రమ్ వైఎస్ఆర్సీపీఏ. సో మరి మేమందరం జగన్మోహన్ రెడ్డి గారి పిక్చర్ మీద మేము అందరం గెలిచాం కదా. మీరు జనాల దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే ఇంటింటికి వెళ్ళినప్పుడు కానీ ఎలాంటి స్పందన కనిపిస్తుంది మీకు? చాలా హ్యాపీగా ఉన్నారండి. ముఖ్యంగా అంటే ఇందాక మీ మీటింగ్ లో కూడా నేను చూసాను, మీరు చెప్తుంటే వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారు ఫ్యాన్ తిరగాలి అని చెప్పేసి. సో ఆ రెస్పాన్స్ చూస్తుంటే అంటే అవన్నీ నిజంగా ఓట్లుగా మలచబడతాయా? నిజంగా ఓట్లుగా మారుతాయి అవన్నీ? డెఫినెట్గా అండి. ఎందుకంటే ఇదివరకు ఇక్కడ వాళ్ళందరూ కూడా అప్పులు చేసి బ్రతికే వాళ్ళండి. ఎడ్యుకేషన్కి పిల్లలు చదివించాలి అంటే కార్పొరేట్ స్కూల్స్లో ఎలా చదివించేవాళ్ళని అప్పులు చేసి చదివించేవాళ్ళు. ఇవాళ కార్పొరేట్ స్కూల్స్ కన్నా మించిపోయి ఇవాళ గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. సో తల్లిదండ్రులు చదివించడానికి అప్పు చేయట్లేదండి. హెల్త్ కేర్, ఆరోగ్యశ్రీ ఇప్పుడు 25 lakhs అయిపోయిందండి. గతంలో కొన్ని ఉండేవి. సో ఆరోగ్యపరంగా కూడా వాళ్ళు బోల్డ్ అంత డబ్బులు ఖర్చు పెట్టి, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు మరి చేయూత అని చెప్పేసి రకరకాల స్కీమ్స్ మీద మహిళలకి అన్నీ వస్తున్నాయండి. సో ఇదివరకు ఏంటంటే ప్రతి వీధిలో ఒక చిన్న లోనానో వేసుకొని వీధికి ఎవ్రీడే కలెక్షన్స్ చేస్తుంటారు చూడండి, అప్పులు ఇచ్చేవారు. ఇప్పుడు అలాంటివి కూడా కనబడట్లేదు. ఎందుకు అంటే ఇవాళ ఆర్థికంగా అందరూ కూడా ఏదో ఒక విధంగా ఏదో ఒక రూపంలో ఏదో ఒక పథకం వస్తుంది, మన సమస్యలు గట్టెక్కిపోతాయి అనేసి ఉన్నారు. ఎందుకంటే మెయిన్ ప్రతి ఒక్కరికి కావాల్సింది షెల్టర్, ఎడ్యుకేషన్ యాజ్ వెల్ యాజ్ మనకి హెల్త్. సో ఇవి మనకి క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేస్తున్నప్పుడు వాళ్ళు ఇంకేం కావాలండి? థ్యాంక్ యూ విజయ్ గారు, చాలా అభిప్రాయాలు చెప్పారు. అలానే మీకు ఆల్ ద బెస్ట్ కూడా. థ్యాంక్ యూ సో మచ్. సో మనం ఇక్కడ చూస్తే ఇచ్చాపురం నియోజకవర్గానికి వచ్చి చాలా సమస్యలు ఉన్నాయి. అది మెయిన్ ఉద్దానం సమస్య. కిడ్నీ బాధితులు ఎక్కువగా ఉన్నారు. చాలా సంవత్సరాల నుంచి, దాదాపు ఈ ప్రభుత్వాలు ఏర్పడ్డప్పటి నుంచి కూడా చెప్పుకోవచ్చు, చాలామంది ముఖ్యమంత్రులు మారారు, చాలామంది ప్రతిపక్ష నేతలు మాట్లాడారు. వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలోకి రావడానికి ఉద్దానాన్ని మేము బాగు చేస్తాం, కిడ్నీ సమస్యకి పరిష్కారం కనుక్కుంటామని చాలామంది చెప్పారు. కానీ ఈ 4 సంవత్సరాల్లో 5 సంవత్సరాలు, అందులో 2 సంవత్సరాలు కరోనా తీసేసినా కూడా ఈ 3 సంవత్సరాల్లో ఇక్కడ ఉద్దానం పేషెంట్స్ కోసం ఏర్పాటు చేసిన ఫెసిలిటీస్ కానీ లేకపోతే రీసెర్చ్ సెంటర్స్ కానీ ఇవన్నీ ఈ ఏరియా మీద చాలా ప్రభావితం చేసిందని చెప్పుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి విషయంలో ఒక ఎడ్యుకేషన్ కానీ హెల్త్కి సంబంధించి వంక పెట్టే వాళ్ళు ఎవరూ లేరు అనేది చాలామంది ప్రజల నుంచి కానీ మేధావుల నుంచి కానీ వస్తున్న
థాట్. అందుకే ఈ ఎమ్మెల్యేలంతా కూడా రేపు కంటెస్ట్ చేసే వాళ్ళందరూ కూడా వాళ్ళ పర్సనల్ ఇమేజ్ కన్నా కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన పథకాల మీదే డిపెండ్ అయ్యి రేపు ఎలక్షన్స్కి వెళ్ళబోతున్నారు. సో ఇది ఆయనకు కూడా ఒక అంటే పథకాలు ఇవ్వడం తప్పు అని కొంతమంది అంటున్నప్పటికీ కూడా వీళ్ళందరినీ ఆర్థికంగా కొంత డెవలప్ చేసి ఆయన ఇస్తున్న పథకాలు ఎంతవరకు రేపు ఆ పార్టీని అధికారంలోకి తీసుకురాబోతున్నాయి అనేది రేపు ఎలక్షన్స్ మాత్రమే మనకి చెప్పగలవు. కానీ ఇక్కడ మనసుల్లో మాత్రం జగన్మోహన్ రెడ్డి చాలా క్లియర్గా ఉన్నారనేది బయట చూస్తుంటే మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు పాలిటిక్స్.